నమస్కారం అండి. తెలంగాణలో ఇంటింటి సర్వే అన్నమాట. ఈ 2 పత్రాలు అనేది చూయించాలి. ఎందుకంటే ముఖ్య ప్రకటన ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలాంటి పత్రాలు చూయించాలి, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్ రూపంలో ఫోన్కి ఉచితంగా అందించాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం అయితే జరుగుతుంది అనమాట. వీరలకి అయితే వెళ్ళిపోదాం. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఇంటింటికి వచ్చి వారు సర్వేలో డీటెయిల్స్ అనేవి కలెక్ట్ చేశారు. ఇటీవల కాలంలో రేషన్ కార్డుతో ఉన్నప్పుడు చాలా పథకాలు ముడిపడి ఉన్నాయన్నమాట. కొంతమందికి రేషన్ కార్డు ఉంటేనే పథకాలు వస్తాయనే విధంగా తెలంగాణ నడుస్తుంది కాబట్టి. అయితే ఆధార్ కార్డు సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్గా ప్రామాణికంగా మారిందనమాట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే ఉందన్నమాట. సో ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటన్నది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఆర్ ప్రక్రియ ఏప్రిల్లో ప్రారంభం కానుందనమాట. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 50 లక్షల వరకు ఓట్లు, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు రావాలన్న 18 సంవత్సరాలు కదా. ఓటు హక్కు వచ్చిన తర్వాత చాలా మందికి ఓట్లు అనేది తొలగిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించాలి, మళ్ళీ కూడా ఎందుకు సర్వే చేస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అయితే మరి గ్రామ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఏపీ వలస ఓటర్లు, తెలంగాణ గ్రామీణ ఓటర్లు గణనీయంగా ప్రభావం ఉన్నట్లు చెప్తున్నారు. రాజకీయంగా కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఇందులో ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే ఇక పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాను పూర్తిగా శుద్ధి చేసి ప్రత్యేకమైనటువంటి, అంటే కొంతమందికి 2 ఓటర్ కార్డులు ఉంటాయి, కొంతమందికి ఓటర్ కార్డు రాకుంటుంటాయి, కొంతమంది వేరే ప్రాంతంలో వేరే రాష్ట్రాల కూడా ఇక్కడ లబ్ధి పొందుతుంటారు. ఈ ఓటర్ కార్డు ఉంటేనే ఆ ఓటు వేయడానికి ఉంటుంది. అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఆసరా పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డు చూస్తారు, అదేవిధంగా ఓటర్ ఐడికి సంబంధించిన వయసు చూస్తారు. ఈ రకంగా చూసుకున్న కొన్ని సంక్షేమ పథకాలు అందాలన్నా, తెలంగాణ వాసి గుర్తింపు పొందాలన్నా కూడా ఓటర్ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో వచ్చేసి బోగస్, నకిలీ ఓట్లు, ఏదైతే కొంతమందికి ఫోటోలు అనేది అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారనమాట. అదేవిధంగా కొంతమంది డీటెయిల్స్ అవన్నీ కూడా మిస్టేక్స్ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ ఇక ఆశ్చర్యకరంగా దీని ప్రభావం పక్కన ఆంధ్రపై కూడా పడుతుంది అనమాట. దేశవ్యాప్తంగా ఇప్పటికీ అమలు చేసిన ఈ విధానం ఇప్పుడు తెలంగాణలో చేపట్టడం రాజకీయంగా కూడా సామాజికంగా ఆసక్తికరంగా రేపుతుంది. ముఖ్యంగా ఒకే వ్యక్తికి 2 చోట్ల ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఒక చోట క్యాన్సిల్ చేస్తారు. సో గతంలో 2 రేషన్ కార్డులు ఉన్నట్టు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో లింక్ చేయబోతున్నారు అనమాట. సో ఎలాంటి పత్రాలు అవసరం పడుతున్నాయి ఏంటి, ఇక ఇందుకు సంబంధించి దీనివల్ల ఇప్పుడు తీవ్ర పరిణామాలు, అంటే వాటిని ఎంక్వైరీ అయితే చేస్తారనమాట. ఇందులో ప్రక్రియంగా భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే అయితే చేస్తారనమాట. సో ఆ ప్రత్యేక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి పేరు, వయసు, తండ్రి పేరు, చిరునామా ఆధారంగా నకిలీ ఓట్లు గుర్తిస్తారు. ఒకే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు ఉంటే కనుక కోరుకున్న దానికి తప్ప మిగిలినవన్నీ రద్దు చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్లో స్టార్ట్ చేస్తున్నారు. వెరిఫై చేసేటప్పుడు మాత్రం డీటెయిల్స్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది, ఒరిజినల్ కార్డులన్నీ చూపించాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రక్షాళనలో భాగంగా సుమారు 50 లక్షల ఓట్లు తొలగించే అవకాశం ఉందని చెప్పేసి అంచనా. సో కాబట్టి ఎవరైనా పొరపాటుగా మరి ఆ టైంలో లేకపోయినా కూడా ఓట్లు అనేది క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఓటు విలువ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రత్యేక హాట్స్పాట్లు కూడా మారున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాల కారణంగా మరో 30 లక్షల వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ వలస వచ్చి స్థిరపడ్డారనమాట. కొంతమంది ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి పట్టణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఆ టైంకి అనేది చాలా రావడం కావచ్చు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వారి కార్డు కొట్టివేయకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇందులో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఓటు రద్దు చేసుకోవడం కోసం ఎందుకంటే ఎక్కడ కూడా 6 నెలలు ఇస్తున్నారు, అక్కడే ఓటుకు అయితే కొనసాగుతుంది. సో ఇది ఒకటి కండిషన్. అదేవిధంగా మరో చోట తొలగించబడుతుంది అనమాట. ప్రక్రియ రాజకీయంగా హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే ఓటు అనేది 50 లక్షల మంది ఓటు అనేది కోల్పోతే మొత్తం ఏదైతే రాజకీయంగా కూడా ప్రాబల్యం చూపే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి. సో మొత్తానికి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం 4 దశల్లో ప్రక్రియ అవుతుంది అంటున్నారు. ఈ తతంగం కూడా పూర్తి చేయడానికి ఇక మొత్తానికి అయితే మనకు ఆధార్ కార్డు కావచ్చు లింక్ చేస్తారు. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు. అందులో ఉన్నాయి కూడా, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మాత్రం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు త్వరలోనే ప్రారంభం కాబోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇంటి దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మొత్తానికి అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు ఏదైతే ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వనున్నారు అనమాట. ఇటీవల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నడుస్తుంది. కొత్త ఏదైతే లబ్ధిదారులకు సంబంధించి ఎలాంటి పథకాలు రాలేదో దరఖాస్తులు తీసుకుంటున్నారు కదా, సేమ్ యాస్టీజ్ గా కూడా
ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మొత్తానికి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి.